లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఒక ఇన్సిడెంట్ అయింది. ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ అండ్ ఐ వాంట్ టు మేక్ అవేర్ అగైన్. తనకి వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల తన అకౌంట్లో నుంచి వెళ్ళి 1,50,000 రూపీస్ మాయమయ్యాయి. ఎస్, తన సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం 1,50,000 ఇప్పటికెలా సేవ్ చేస్తుంది. అది ఒక కాల్ వల్ల వెళ్ళిపోయాయి. ఆ కాల్ యాక్చువల్గా తన బ్యాంక్ నుండే అనుకొని ఓటీపీ చెప్పింది. సో మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి, మీకు కూడా రావచ్చు. కానీ మీరు రెడీగా ఉన్నారా? నమస్కారం ఫ్రెండ్స్, రోడ్ ప్లస్ హైదరాబాద్కి వెల్కమ్. ఈరోజు మనం మాట్లాడే యూపీఐ స్కామ్స్ గురించి. మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న 5 మేజర్ మిస్టేక్స్ విచ్ పీపుల్ టు డైలీ వితౌట్ ఈవెన్ రియలైజింగ్. షాక్ ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నారేమో. సో లెట్స్ సీ టాప్ 5 మిస్టేక్స్. మిస్టేక్ నెంబర్ 1, ఓటీపీ షేర్ చేయడం. ఇమాజిన్ చేయండి, మీకు ఒక కాల్ వస్తుంది. సార్, ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అకౌంట్లో సస్పీషియస్ యాక్టివిటీ ఉందండి. సో అది మీరు చేస్తున్నారా లేదా వేరే వాళ్ళు చేస్తున్నారా జస్ట్ వెరిఫై చేయడానికి కోసం అని మాట్లాడతారు. సో వెరిఫై చేయడాన్ని ఓటీపీ వస్తుంది చెప్పమని అంటారు. వాళ్ళ వాయిస్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు ప్యానిక్ అవ్వరు కూడా. ఓటీపీ చెప్తారు, డన్, మీ అకౌంట్ ఖాళీ. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. ఏ బ్యాంక్, ఏ రియల్ బ్యాంక్ కూడా ఆన్ కాల్లో ఓటీపీ అడగదు. అది ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ప్రైవేట్ కానీ, సెంట్రలైజ్డ్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్సే కానీ, ఏ బ్యాంక్స్ అయినా ఓటీపీ ఆన్ కాల్లో అడగవు. ఒకవేళ మిమ్మల్ని ఓటీపీ అడిగితే అది 100% స్కామ్ అనుకోండి, కాల్ కట్ చేయండి, లేదా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేస్తా అని చెప్పేసి అని చెప్పండి. అంతేగాని మీరు మాత్రం ఓటీపీ చెప్పకండి. మిస్టేక్ నెంబర్ 2, ఫేక్ కస్టమర్ కేర్. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు మీ ఫోన్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఏదైనా ఒక బ్యాంక్ని కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేయండి. ఎన్ని నెంబర్స్ కనిపిస్తాయో చూడండి ఒకసారి. అందులో ఏది రియలో మనకు కూడా అర్థం కాదు. మేబీ ఒకటి కూడా కాకపోవచ్చు. స్కామర్స్ ఈ ఫేక్ నెంబర్స్ అప్లోడ్ చేస్తున్నారు. మీరు కాల్ చేస్తారు, వాళ్ళు ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు. యూపీఐ పిన్ అడుగుతారు, మీరు చెప్పేస్తారు, గేమ్ ఓవర్, మీ బ్యాంక్ అకౌంట్ నిల్. రియల్ కస్టమర్ కేర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మీ యొక్క అఫీషియల్ యాప్ లోపల, యాప్లో హెల్ప్ అనే సెక్షన్లో ఉంటుంది. అక్కడనే చూడండి తప్ప గూగుల్లో కనిపించే ఏ నెంబర్ని కూడా నమ్మకండి. మిస్టేక్ నెంబర్ 3, కనెక్షన్ రిక్వెస్ట్ ట్రాప్. ఈ మిస్టేక్ అనేది చాలా క్లేవర్ స్కామ్. ఇది ఎవరో ఒకరు మీకు ఒక జస్ట్ ₹1 కలెక్ట్ రిక్వెస్ట్ పంపిస్తారు. మెసేజ్లో గిఫ్ట్ పంపుతున్నాను లేదా రిఫండ్ ప్రాసెస్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఆలోచించకుండా దాన్ని రిసీవ్ చేయడానికి కోసం అని చెప్పేసి పిన్ ఎంటర్ చేయాలి అని అంటారు వాడు. ఎస్ అని చేసి మీరు ఎంటర్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, యూపీఐ ఎంటర్ చేస్తే మీరు మనీ సెండ్ చేస్తున్నారు, కానీ మీరు రిసీవ్ చేసుకోలేరు. రిసీవ్ చేసుకోవడానికి కూడా పిన్ అవసరం లేదు అసలు మనందరికీ. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నోన్ నెంబర్స్ నుంచి కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే రిజెక్ట్ చేయండి లేదా బ్లాక్ చేయండి. మిస్టేక్ నెంబర్ 4, ఫేక్ లింక్స్. వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ 50,000 విన్ అయ్యారు అని చెప్పేసి. మీరు ఎక్సైట్మెంట్లో లింక్ని క్లిక్ చేస్తాడు, అది ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ని క్లోన్ చేస్తారు వాళ్ళు. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, ఫినిష్, మీ బ్యాంక్లో ఉన్న పైసలు గోవిందా. సో ఫ్రెండ్స్, ఒక సింపుల్ లాజిక్ ఆలోచిద్దాం. మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేయని లాటరీలో మీకు ప్రైజ్ రావడం ఎలా వస్తుంది? అది ఇంపాసిబుల్. వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారు కాబట్టి. వాట్సాప్ ప్రైజ్ మనీ అనే మెసేజ్ అంటే 100% స్కామ్. డిలీట్ చేయండి, షేర్ కూడా చేయకండి ఎవరికి. మిస్టేక్ నెంబర్ 5, స్క్రీన్ షేరింగ్ యాప్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ వన్. ఎందుకంటే ఎవరో ఒకరు కాల్ చేస్తారు, సార్ ఐ విల్ హెల్ప్ యూ, జస్ట్ ఇన్స్టాల్ దిస్ యాప్ అని చెప్పేసి అని. అవి కూడా ఎటువంటి యాప్స్ అంటే ఎనీడెస్క్ కానీ, టీమ్ వ్యూవర్స్ కానీ. ఇంకొకటి, మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే తను మీ ఫోన్ ఫుల్ స్క్రీన్ యాక్సెస్ ఇవ్వమని అంటారు, తీసుకుంటారు కూడా. మీ బ్యాంక్ ఓపెన్ చేస్తాడు, ఓటీపీ చూస్తాడు. మీరు చూస్తుండగానే కంట్రోల్ మొత్తం తన దగ్గరికి వెళ్ళిపోతుంది, మీ బ్యాంక్ ఖాళీ అయిపోతుంది. సో ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యూ టు ఇన్స్టాల్ దిస్ సైట్ ఆఫ్ అన్ యాప్స్, వాళ్ళ స్కామ్స్ అని రియలైజ్ కాదు.
సో మీకు ఒక నిజం చెప్పాలి, బ్యాంక్స్ ఇవన్నీ క్లియర్లీగా చెప్పవు కావచ్చు, బట్ నేను చెప్తాను ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి. సో డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది 5,000కి సెట్ చేసుకోండి. నెవర్ షేర్ యువర్ ఓటీపీ పిన్స్ ఆర్ డీటెయిల్స్ తెలియని వాళ్ళతోటి. స్ట్రాంగ్ యూపీఐ పిన్ సెట్ చేసుకొని మీ బర్త్డేస్ లేదా 1 2 3 4 4 6 ఇట్లాంటి నెంబర్స్ పెట్టుకోకండి. అన్నోన్ కలెక్షన్ రిక్వెస్ట్ వస్తే రిజెక్ట్ చేయండి. స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఏమైనా వస్తే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇఫ్ సంథింగ్ ఫీల్స్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్, అంతే ఫ్రెండ్స్. ఇది మీకు షేర్ చేయడానికి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కైండ్ అంటే మీకు ఎవరికి కావద్దు అని చెప్పేసి అని. సో తను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే తను ట్రస్ట్ చేయడం ఒక రాంగ్ పర్సన్ని, ఎందుకంటే తనకి అవేర్నెస్ లేకపోవడం వల్లనే అయ్యింది కావచ్చు ఇది. సో నౌ మీరందరూ అవేర్ అయ్యారు, కానీ మీ పేరెంట్స్కి తెలుసా? మీ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయండి, మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి ప్లీజ్. ఈ వీడియో ఇప్పుడైనా మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఒక షేర్ వల్ల ఒక ఫ్యామిలీ లేదా ఒక మెంబర్ అయినా సేవ్ అయినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎప్పుడైనా స్కామ్ అయినప్పుడు సిగ్గుపడకండి, బయటికి చెప్పండి, లేదా 1930కి ఇమీడియట్గా కాల్ చేయండి, లేదా మీ దగ్గర ఉన్న సైబర్ క్రైమ్లోకి వెళ్ళి రిపోర్ట్ రేజ్ చేయండి. రోడ్ ప్లేస్ హైదరాబాద్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగులో రియల్ అవేర్నెస్ కోసం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.